భక్తులందరికీ కూడా అతి పెద్ద గ్రామైనటువంటి వేల అభివృద్ధి చెందుతున్నటువంటి మన మార్పూరు పట్టణంలో కలియుగ వైకుంఠ వాసుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తనంతటా తాముగా మన మార్పూరు గ్రామంలో వెలసి నన్ను కలిసినటువంటి భక్తులందరికీ కూడా ఆయన అండగా తోడుగా నిలవాలని ప్రకృతి ప్రదర్శించే విధంగా భక్తులందరూ కూడా మనుషులందరూ కూడా ధర్మ మార్గంలో నడచి మంచి పేరు తెచ్చుకొని అందరూ కూడా దేవుని సన్నిధికి చేరి మళ్ళా జన్మంతో లేకుండా తృప్తిగా మానవాడి మనుగడ ఎలా ఉండాలో ఆ కలియుగ వైకుంఠ వాసులు నిజంగా ప్రతి ఒక్కరు కూడా 64 లక్షల జీవరాశులు అండం నుండి 21 లక్షలు పిండం నుండి 21 లక్షలు భూమి నుండి 21 లక్షలు జలం నుండి 21 లక్షల ప్రాణం ఉన్నటువంటి జీవరాశులు ప్రపంచంలో అత్యున్నతమైనది భగవంతుని తరువాత అంతటి శక్తి కలిగినటువంటి వ్యక్తి మనిషి జన్మ. ఇట్లాంటి మానవ జన్మలో మనందరం కూడా జన్మించి ఈ జన్మకు చరితార్థులని ధర్మ మార్గంలో నడిచి మంచికి మారుపోయేలా అందరం కూడా తెలుసో తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు చేయడం సహజం. తెలుసుకొని మంచి మార్గంలో భగవన్నామ స్మరణలో మునిగి తేవడం అనేది పూర్వజన్మ సుకృతం. మనం నడిచే ధర్మమే మనల్ని గెలిపిస్తుంది. మనం నడిచే సత్య మార్గమే మనకి సహాయపడుతుంది. మౌనంగా మంచిగా ఆలోచన చేయడమే మనకు చాలా భగవంతుడు ఇస్తాడు. మన భక్తే మనల్ని భగవంతుడి దగ్గరకు చేరుస్తుంది. ఈ యుగ ధర్మం ప్రకారం అనేక యుగాలు అనేక దేవతలు దేవుడు ఎప్పుడైనప్పుడు కూడా మనం పిలిచేటువంటి విధానం ప్రకారం ఈ కలియుగంలో నిజంగా ఆయన్ని స్మరించుకుంటూ నమ్మి ఆయనే సర్వస్వం అనేటువంటి భక్తులందరికీ కూడా ఆయన యొక్క జీవితాల్లో అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని కలిగించేటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. కృపకు మనం పాత్రలు కాగలగాలి. ఎంతో మంది జన్మన్నా కూడా కొంతమంది మాత్రమే ఇట్లా దేవుని సన్నిధికి రావడం, దేవుని యొక్క వాక్యాన్ని స్మరించడం, ఆయన దర్శించడం, ఆయన గురించి మనం పాలన చేసుకుంటున్నామంటే గీతలో భగవాన్ చెప్పినట్టు ఎండలో పరితపించినా అది కొద్ది ఏ ఒక్కడో నా సన్నిధికి చేస్తాను నేను కూడా రావాలంటే అంత ప్రేమను చూపిస్తానని చెప్పేసి భగవద్గీత మనకు తెలియజేస్తూ ఉంటుంది. భగవంతుని కొరకు మనం పరితపించాలి, అన్వేషణ చేయాలి. నిరంతరం ఆయన నామాన్ని మనం జపం చేసుకుంటా ఉండాలి. ప్రతి పనిలో కూడా మనకి ఈ జన్మకి అది మంచిగా చెప్పరా మనకు తెలియదు. ఏం జరిగినా ఆయన వేదంతో మనందరం కూడా ముందుకు వెళ్తున్నాం అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సాధన ద్వారా మనం ఈ యొక్క భగవంతుని ఉనికిని మనం అనుభవంలో తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ కలియుగ వెంకటేశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కావాల్సింది ఆడంబరాలు కాదు, శుచి శుభ్రత భక్తి మాత్రమే ఆయనకు కావాలి. కల్మషం లేనటువంటి భక్తిని మనం ఎప్పుడైతే వారికి చూపిస్తామో, మన ప్రవర్తనలో కనిపిస్తుందో
విధంగా ఆయన పొంగిపోయి మన జీవితాలను ధన్యించేస్తాడు. మనం ఏది కోరుకుంటే అది మనకు అవసరమైనప్పుడు తప్పక ఇస్తాడని చెప్పేసి మనం ప్రగాఢంగా నమ్మగలిగితే, నమ్మితే మన జీవితాలు సార్థకత చెందినట్లే. ఎప్పుడైతే స్వామివారి నామాన్ని మనం పానం చేసేందుకు మనకున్నటువంటి నాలుక అలవాటు పడితే మనకి ముక్తి మన ముంగిట నిలచినట్లే. స్వామివారి నామాన్ని మనం నిరంతరం జపం చేస్తూ